హలో బాయ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో నేను చాలా రోజుల నుంచి తీద్దాం అనుకుంటున్నాను. ఈ ఒక్క రీల్ కొంచెం లెంతీగా ఉంటుంది, అడ్జస్ట్ అవ్వండి. సో నాకు రెగ్యులర్గా అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేస్తూ ఉంటారు. సో ఏంటంటే సూపర్ బైక్ మెయింటెనెన్స్ గురించి, సూపర్ బైక్ కొనాలంటే ఎలాగా అని. సో నేను ఒక సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అదేంటంటే సూపర్ బైక్ మెయింటెనెన్స్ గురించి. సో మెయింటెనెన్స్ గురించి ఏంటంటే నేను డైలీ ఒక రీల్ పోస్ట్ చేస్తాను, ఒక్క పార్ట్ గురించి, దాన్ని ఏంటి అనేది. సో ఫస్ట్ నేను రీసెంట్గా ఏంటంటే దీనికి ఫస్ట్ నేను బ్రేక్ ప్యాడ్స్ రీసెంట్గా చేయించాను. ఒక 1 వీక్ బ్యాక్ బ్రేక్ ప్యాడ్ చేంజ్ చేయించాము. సో బ్రేక్ ప్యాడ్స్లో మనకి ఏంటంటే 3 టైప్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి నేను చూస్ చేసుకునేది అంటే ఇప్పుడు నార్మల్గా ఆర్గానిక్, తర్వాత సెరామిక్, తర్వాత సింటెడ్. సో మనకి ఇక్కడ ఏంటంటే నేను నా సర్కిల్లో నేను ఎంక్వైరీ చేసుకుంది, నా ఫ్రెండ్స్ యూజ్ చేసిన దాన్ని బట్టి చాలా అంటే కొంతమంది ఏంటంటే వెస్రా చెప్పారు. వెస్రా ఏంటంటే బేసిక్ బ్రేక్ ప్యాడ్స్ అని నేను అనుకున్నాను. సో ఏంటంటే 400 సెగ్మెంట్ వరకు అయితే అది బ్రేకింగ్ అనేది మంచిగా ఉంటుంది, దాని మించి అయితే అంత పర్ఫార్మెన్స్ ఉండదని చెప్పి. సో తర్వాత ఇంకోటి క్రాంక్ వన్ కూడా చెప్పారు. తర్వాత ఈబీసీ నీకు క్రాంక్ వచ్చేసి 1200 ఉంది. మనకు Z100 ఫ్రంట్ 2 డిస్క్ ప్యాడ్స్ ఉంటాయి, ఫ్రంట్ రెండు ఉంటాయి కాబట్టి డిస్క్లో. సో మనకి సెట్ కావాలి, రెండు కావాలి. సో రెండు ఏంట్రా అంటే మనకు వెస్ట్రా వచ్చేసి 1400 ఉంది ఈచ్ పేర్, మనకు 2800 అవుతుంది. తర్వాత నీకు క్రాంక్ వన్ వచ్చేసి 1200 ఉంది, 2400 అవుతుంది. ఈబీసీ వచ్చేసరికి 3200 ఒక సెట్ ఉంది, మనకి 6400 అవుతుంది. నీకు ఈబీసీ వచ్చేసి సింటర్డ్, మనకి బ్రేకింగ్ చాలా బాగుంటుంది. సో దీనికి ఏంటి అంటే దీనికి ఆల్రెడీ నిస్సిన్ వచ్చాయి. మనకి నిస్సిన్ ఏంటంటే ఓఎం షోరూంలో 11,000 ఉన్నాయి సెట్, అంటే లేబర్ లేకుండా, లేబర్ ఛార్జ్ సపరేట్, ఓన్లీ డిస్పాట్స్ 2 సెట్స్ వచ్చేసి 11,000. సో మనం ఇట్లా కంపేర్ చేసుకొని నేను వెస్ట్రా ఏం ఏపీ లేదు, ఈబీసీ చేయించాను దీనికి. సో ఈబీసీ నాకు 6400 సెట్ పడింది. సో యాక్చువల్గా మనకి నిస్సిన్ విలా వస్తాయి. నేను ఈబీసీ మీకు ఫోటో మెన్షన్ చేస్తాను. ఇది నిస్సిన్ విలా, పాత నేను తెచ్చుకున్నా మీకు చూపిస్తామని చెప్పేసి. ఇవి ఇంకా కొంచెం నడుస్తాయి, కానీ నేను ఎందుకు రిస్క్, మనం లాంగ్ వెళ్తుంటాం కదా అని చెప్పేసి అప్పుడప్పుడు చేంజ్ చేయించాను. ఇంకా 400-500-600 తిరుగుతాయి అన్నారు, ఇంకొద్దని చేంజ్ చేయించాను. సో మీరు ఇది దృష్టిలో పెట్టుకొని సూపర్ బైక్ తీసుకోవచ్చు. సో ఫస్ట్ నేను ఇది బ్రేక్ ప్యాడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ టైర్స్ చెప్తాను, నేను టైర్స్ డిఫరెంట్ మెయింటెనెన్స్ గురించి చెప్తాను, ఏవి ఎంత ప్రైస్ ఉన్నాయి కంపారిజన్ అవన్నీ చూసి చెప్తాను. సో మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నాం. బాయ్.